వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత పబ్లిక్ ఆయన మీటింగులకు వస్తున్నారు కదా! ఇందులో నిజంగా రియలా? కాదా? ఫేకా? అంటే ఆయన చుట్టూ ఇంతమంది వచ్చేది జనం రియల్‌గా వస్తున్నారా? లేదా ఫేకా? అసలేంటి ఈ పొలిటికల్ పబ్లిక్ స్టోరీ గనక మనం చూసినట్లయితే, ఇది పొలిటికల్ స్టోరీలో రాజకీయ విశ్లేషకులు కూడా ఒక చర్చగా ఉంది. బేసిక్‌గా జగన్‌కి ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ అనేది కూడా ఉన్న విషయం 100% వాస్తవం. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో కూడా మనం చూసాం. అంటే ఈ సాలిడ్ ఓట్ బ్యాంక్ అనేది కూడా మొన్న ఎన్నికల్లో చూస్తే 39-40% ఓట్లు పడేలాగా చేసిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఓటర్లు కనుక అంటే నిజానికైతే అంత ఫ్రీగా దొరికేవారు కాదు. ఎందుకంటే వీరు దేన్నైతే తన జీవితంలో బిజీగా ఉంటారు అనేసి అనుకుంటూ ఉంటారో, కారణం ఏమిటంటే వారు నిత్యం ఏదో ఒక పనిలో ఒక పనో పాటో చేసుకుంటూ పూట గడుపుకునే రకంగా ఉంటారు. ఒక రకంగా చెప్తే అంటే రెక్కాడితే గానీ డొక్కాడదు అనే ఒక విధంగా ఆ జనం ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అయితే జగన్ రావడంతోనే ఇంతలా రోడ్డెక్కుతారా అంటే ఇక్కడ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఒక సినిమా నటుడికి వల్లే ఎంత పిచ్చెక్కి ఆయన పైన ఎగబడుతూ ఉంటారు చాలామంది జనం. ఇక్కడ కొందరికైతే ఒక డౌట్ వస్తూ ఉంటుంది. కారణం ఏమిటంటే ఇదంతా ఒరిజినల్‌గా ఫ్యాన్ బేస్ కాదనేది కూడా ఒక అంచనా ప్రకారం సామాజిక మాధ్యమంలో ఇప్పుడు నేను చెప్పే స్టోరీని, అంటే సామాజిక మాధ్యమంలో వచ్చినటువంటి ఒక స్టోరీ ఆధారంగా ఈ వీడియో కూడా మీకు తెలియజేస్తున్నాను. కారణం మనం ఇందాక మాట్లాడుకున్నాం. ఎందుకంటే జగన్‌కున్నటువంటి ఓట్ బ్యాంక్ ఏంటనేది కూడా ఇందాక చెప్పుకున్నాం కాబట్టి వాళ్ళంతా సరిగ్గా ఇలాంటి రాజకీయ దండయాత్రలకు ఎప్పుడు కూడా రారు. ఒకవేళ కనుక వస్తే ఏమవుతుంది అంటే ఇంట్లో పొయ్యిలో పిల్లి ఒక రోజంతా అలాగే నిద్రపోయే పరిస్థితి. మరి వీరంతా ఎవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? వీరికేం పని పాట లేదా? అంటే ఇలాంటప్పుడు ఇక్కడ కూడా మనకొక ఉదాహరణ దొరుకుతూ ఉంటుంది. తాజాగా పేర్ని నాని ఒక వీడియో లీక్ అయింది. ఆయన జనాన్ని ఎలా ఇక్కడ పురమాయిస్తున్నారో అన్న విషయానికి సంబంధించి ఒక పిచ్చ క్లారిటీతో ఒక వీడియో కనిపించింది సామాజిక మాధ్యమంలో. అంతేకాకుండా గతంలో జగన్ అధికారంలో ఉండగానే ఆయనకు ప్రోగ్రామ్‌కు ఇక్కడ ఏ టు జెడ్ సర్వీస్ అందించేవారున్నారు. ఈ బాధ్యతలన్నింటి కూడా తలశీల రఘురామ్ చూసుకునేవారనేసి కూడా చెప్తూ ఉంటారు. ఒక స్క్రిప్టింగ్‌కి ఒక టీమ్ ఇలా జగన్‌కు ఒక పొలిటికల్ జర్నీలో ఇలాంటి ఒక ప్లాన్ ప్రకారమే పుష్కలంగా ఆ ప్లాన్‌ని అమలు చేయడానికి సక్సెస్‌ఫుల్‌గా నియంత్రించుకుంటూ వచ్చేటువంటి ఒక ప్లాన్ ఉంటుందట. వీరందరికీ అధినాయకత్వం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వహించగా, ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి పర్యవేక్షణ కూడా చేస్తూ ఉంటారట. అంటే జగన్ చుట్టూ ఇంత కోటరీ వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ కోటరీ వల్లనే ఇక్కడ ఏంటనేది కూడా చెప్తూ ఉంటారు. అంటే జగన్ ఎక్కడికి వస్తే అక్కడ జనాన్ని తోలడం, ఆయా ఏర్పాట్లు చేయడం. మొన్నటికి మొన్న బంగారుపాలెం మామిడికాయల వ్యవహారం చూసే ఉంటాం. పల్నాడు పర్యటనలో కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కూడా చూసాం. తలకాయలను తన కారు తలకాయ కూడా తన కారు టైర్ల కింద వేసి తొక్కించినా కానీ సరిగ్గా అలాంటి ఘటన జరిగినప్పుడు కూడా, ఆ తర్వాత మామిడికాయలు కూడా రప్ప రప్ప కోసి తొక్కించిన దృశ్యాలను కూడా మనం చూసే ఉంటాం. ఇవేవి యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావంటారు. వీటన్నిటి వెనక ఒక పెద్ద నెట్వర్క్ పనిచేస్తూ ఉంటుందనేసి కూడా జగన్ పని అయిపోయింది అనేసి కూడా అంటూ ఉంటారు. ఈసారి ఆ 11 సీట్లు కూడా రావు. ఇక ఆయన్ను భారీ ఎత్తున లీడర్లు కూడా వదిలేస్తున్నారు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తుండగా ఒక నెట్వర్క్ అమాంతం ఉలిక్కి పడుతూ ఉంది. ఎందుకంటే జగన్ ఇమేజ్‌ని పెద్ద ఎత్తున జాకీలేసి లేపడానికి వీరంతా ఇక్కడ కూడబలుక్కుంటున్నారు. ఇక్కడ జూమ్ మీటింగులు చేసుకుంటున్నారు. కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడుకుంటున్నారు. అంతా ఒక ప్రణాళిక సిద్ధం చేసి జగన్‌కి అప్డేట్ చేస్తారు. అన్న అక్కడ మన గంజాయి బ్యాచ్ అరెస్ట్ అయిందని వాళ్ళంతా మనం సరఫరా చేసిన గంజాయి తీసుకొని ఇలా తయారయ్యారు. అలాంటి వాళ్ళు అరెస్ట్ అయితే ఓదార్చాల్సినటువంటిది మనమే అని అలర్ట్ చేస్తారట. ఎప్పుడో ఏదో గత ఏడాది చనిపోయిన నాగమల్లేశ్వరరావు విగ్రహం పెట్టడానికి ఇక్కడ చందాలు ఇచ్చాం.
మీరొస్తే బాగుంటుంది అని గ్రాండ్‌గా ఇక్కడ ప్రిపేర్ చేశారు. అలా అలా ఈ నెట్‌వర్కు ఒక పద్ధతి ప్రకారం నడుస్తుందట. దీంతో ఈ ఇక్కడ మనం చూసినట్లయితే ఇలాంటి ఒక క్రౌడీ సీన్‌లను అంటే జనాలు ఒక క్రౌడీ సీన్‌లను మీకొక బుల్లి ఛానల్సు లేదా అతి బుల్లి తెరపైన అంటే మొబైల్ స్క్రీన్‌లో దర్శనమివ్వడానికి రెడీ అయిపోతూ ఉంటారు. ఒక రకంగా చెబితే వీరు ప్రతి జగన్ పర్యటనలో ఒక సినిమా షూటింగ్ స్థాయిలో ప్లాన్ చేస్తారట. అది ఇక్కడ అతిశయోక్తి కాదని కూడా చెప్తూ ఉంటారు. కారణం అక్కడ హీరోలు సినిమాలు గొప్పగా ఆడాలని, కలెక్షన్ వర్షం కురిపించాలని హీరోలకైతే టార్గెట్ ఉంటుంది. అదే ఇక్కడ మన జగనన్నకైతే క్రేజ్ ఎంత మాత్రం తగ్గలేదు. ఆయన రోడ్డు మీదకొస్తే ఇసుకేస్తే రాలనంత జనం వస్తున్నారు అని ఒక పబ్లిసిటీ కూడా ఒక పీక్‌లో ఉంటుందనేసి కూడా చెప్తూ ఉంటారు. తద్వారా తమకు సాలిడ్ ఓట్ బ్యాంకు మరింత యాక్టివ్ చేస్తూ ఉంటారట. ఎందుకంటే తమకు ఓటు వేసే వారికి జగన్‌కి క్రేజ్ ఉందని తెలియడం కూడా ముఖ్యమనేసి కూడా ఆ రకంగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే ఏ వార్తల్లో లేని జగన్‌కి వాళ్ళు మాత్రం ఎందుకు ఓటు వేయాలి? ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ స్కెచ్ అనేసి ఇందులో అవసరమైతే ఎందుకు ప్రాణాలు పోయినా పర్లేదు అనేది కూడా ఉంటదట. కానీ అనుకున్న ప్రచారం మాత్రం ఒక రేంజ్‌లో సాగాలనేది వీరి ప్రధానమైనటువంటి టార్గెట్ అనేసి కూడా తెలుస్తుంది. అంటే జగన్ పదే పదే ఒక మాట అంటూ ఉంటారు. జనరల్‌గానే మనకంటూ ఒక ప్రత్యేకించి ఛానళ్ళు, ఇతర మీడియా నెట్వర్కుల్లో పని లేదు. మీ చేతిలో ఉన్న ఫోన్ ఉంటే చాలు మన పని అదే సులువవుతుందని ఆయన అనేది ఇక్కడ ఇందుకేననేసి కూడా అంటూ ఉంటారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ఏ పొలం పనుల్లో, ఇతర పాటల్లో ఉండి ఓటర్ల చేతుల్లో అయితే ఫోన్లుంటాయి. వాటిలో ఈ విజువల్స్ క్లిప్పింగ్స్ పదే పదే కనిపిస్తూ ఉంటే చాలు వచ్చే ఎన్నికల వరకు కూడా మనం ఓట్ బ్యాంకును అలాగే నిలిచి ఉంటుందనే ఒక ఆలోచన ఇందులో చాలా స్పష్టంగా కనిపిస్తుందనేసి కూడా అంటూ ఉంటారు కొందరు రాజకీయ విశ్లేషకులు కూడా. అంటే ఈ స్మార్ట్ ఫోను స్మార్ట్‌గా ప్లాన్ ప్రకారమే జనాల్ని కోఆర్డినేట్ చేయడం, తరలించడం. అక్కడ మళ్ళీ ఆ జనం ఇంకో చోటకి పోయినప్పుడు కూడా ఆ నియర్ బై ఉన్నటువంటి అంటే పక్క జిల్లాల్లో ఏదైనా సభలు పెట్టినప్పుడు, ఏదైనా ఎవరినైనా పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా ఒక ప్లాన్ ప్రకారమే చేస్తూ ఉంటారనేసి కూడా చాలామంది చెప్తూ ఉన్నారు రాజకీయ విశ్లేషకులు. అంతా కూడా సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించి ఈ రకంగా ఒక చర్చ అయితే కొంతమంది కామెంట్సు, కొంతమంది ఈ రకమైనటువంటి వార్తలు కూడా ప్రచారం చేస్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ ప్రకారమే జనాన్ని స్కెచ్ చేసి, ఆ విధంగానే యాక్ట్ చేపిచ్చి, ఆ విధంగా పక్కా ప్లాన్ ప్రకారమే చేసుకుంటున్నారా లేదా అనేది కూడా మీరు ఎప్పుడైనా జగనన్న పర్యటనకెళ్ళినప్పుడు, ఆ పర్యటనలో మీరు గనక చూసున్నట్లయితే అక్కడ చూస్తున్నది మళ్ళా సామాజిక మాధ్యమంలో లైవ్ ఇచ్చినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, వాస్తవ పరిస్థితులు కూడా ఎవరైనా జగనన్న పర్యటనకెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనం మనకు టీవీల్లోనూ లేదా యూట్యూబ్ ఛానల్స్‌లోనూ వస్తున్నటువంటి ఆ విజువల్స్ ప్రకారం కూడా చూసినట్లయితే, అలా చూసిన వారు కూడా తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయడం. గతంలో కూడా గ్రీన్ మ్యాట్ ఏసి అక్కడ జనాల్ని ఓకే. ఖాళీగా ఉన్నటువంటి ప్లేసుల్లో కూడా ఫుల్లుగా జనాలున్నారు అనే విధంగా కూడా టెక్నాలజీని ఉపయోగించి అందుకే గ్రీన్ స్క్రీన్‌లు కింద మ్యాట్‌లేపించి దాని ద్వారానే అక్కడ జనాలు ఫుల్లుగా ఉన్నారని కూడా ప్రచారం చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా జగనన్న ఇటువంటి ప్లాన్‌కి మరి ఆ టీమ్ అంత హార్డ్ వర్క్ చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. సామాజిక మాధ్యమాలు దీనికి సంబంధించి కూడా చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? నిజంగా జగనన్న పక్కా ప్లాన్ ప్రకారమే ఇటువంటి జనాల్ని తరలిస్తూ ఉంటారనుకుంటున్నారా? లేదా అనే దానికి సంబంధించి కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.